ఈరోజు రేగొండ మండల కేంద్రంలోని రేగొండ కాంగ్రెస్ మండల పక్షాన మరియు జిల్లా నాయకుడు పుల్లూరు బాబురావు అన్న ఆధ్వర్యంలోని ఈరోజు భూపాలపల్లి నియోజక అభివృద్ధి ప్రదాత జన హృదయ నేత గండా సత్తన్నకు ఈరోజు రేగొండ మండల కేంద్రంలోని ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగినది. గండా సత్తన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ముందంజలో ఉన్నాడని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల కోసం పాటుపడుతూ ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలు నన్ను 3 సార్లు ఓడిపోయినా కూడా ఇంత మెజార్టీతో గెలిపించిందని ఆ గెలిపించిన కృతజ్ఞత ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఇలా ముందుకెళ్తున్న గండా సత్తన్న గారికి ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందు నుంచి నడిపించాలని, ఆయన ఆశ ఆరోగ్యాలతో 100 వసంతాలు చల్లగా ఉండాలి, రాబోయే కాలంలో ఉన్నంత పదవులు ఆశించాలనే ఉద్దేశంతో ఇలా నియోజకవర్గ ప్రజలు కూడా ఎక్కడ లేని విధంగా, తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కూడా భూపాలపల్లి నియోజకవర్గాన్ని నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ దాదాపు 18 గంటల కోసం పనిచేసిన ఒక గొప్ప నాయకుడు గండా సత్తన్న అని ఇలా నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ప్రజా సమస్య ధ్యేయంగా పనిచేసిన ఒక గొప్ప నాయకునికి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఇలా భగవంతుడు ఆయనకు ఆశీర్వాదాలతో 100 వసంతాలు చల్లగా ఉండాలని, ఇలా కోటంచర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ డెవలప్మెంట్ అవుతుంది, భూలని జాతర అవుతుంది, కోట గుళ్ళు అవుతుంది, గువ్వలు అవుతుంది, ఇలాంటి గుళ్ళకు కానీ మరియు గ్రామాల్లో